హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. ముఖ్యంగా ఆల్రెడీ మనం ఎన్ఆర్ఐకి సంబంధించి కిడ్స్కి సంబంధించి వీళ్ళ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సిరీస్ చేస్తూ ఉన్నామండి. అండ్ రైట్ నౌ చాలామందికి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఎఫ్డి అనేది చాలా ఎక్కువ మందికి అలవాటు. బట్ ఇది ఇన్ఫ్లేషన్ దాటే అంత మనకి రిటర్న్స్ ఇవ్వవు కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమి ఉండబోతున్నాయి అనేది ఒక సిరీస్గా మన కోసం క్రియేట్ చేశారు విజయ్ కర్ణం గారు. సో అలాంటి సిరీస్లోకి ఈరోజు మీ అందరికీ వెల్కమ్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సిరీస్ ఒకటి స్టార్ట్ చేసినందుకు. ఎందుకంటే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అయిన గోల్డ్ ఆర్నమెంట్స్, గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ల్యాండ్ ఎక్కువ మంది చేయలేరు. ఇక ఎఫ్డీలు ఎక్కువ మంది చేస్తూ ఇన్ఫ్లేషన్ దాటలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునండి. అలాంటి వాటికి మీరు ఆల్టర్నేటివ్ ఫండ్ అంటే ఆల్టర్నేటివ్ ఏమైతే ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అవి చెప్పబోతూ ఉన్నారు. సో ఈరోజు ఎపిసోడ్ 1 దీనికి ఈ ఎపిసోడ్లో మీరు ఏమి రిప్రజెంట్ చేయబోతున్నారు? డెఫినెట్గా అండి. చాలా మందికి అవేర్నెస్ లేదు ఇన్ని రోజులు. ఇప్పుడు అవేర్నెస్ వచ్చినా కూడా వాళ్ళు చాలా మంది భయపడుతున్నారు అనమాట. స్టెప్ తీసుకోలేరు కదా, చాలా మంది తీసుకోలేరు. వాళ్ళ ప్లేస్లో నేనున్నా కూడా తీసుకోలేను అనమాట. ఎందుకంటే నాకు అప్పుడు అవేర్నెస్ లెవెల్స్ని బట్టి, నాకు అవేర్నెస్ లేకపోతే నేను కూడా తీసుకోను. ఎందుకంటే నా మెయిన్ క్యాపిటల్ సేఫ్ ఉండాలని చూసుకుంటాను. ఎవరైనా అలా చేస్తారు. కానీ మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్లుగా ఈరోజు ₹1,00,000 నేను మా ఇంట్లో పెట్టాను, లేదు బ్యాంక్లో పెట్టాను, బ్యాంక్ ఫిక్స్డ్ లాకర్లో పెట్టాను అనుకోండి. ఈరోజు ఆ లాకర్లో పెట్టిన ₹1,00,000 నెక్స్ట్ ఇయర్ వరకు నేను ముట్టలేదు వాటిని. నెక్స్ట్ ఇయర్ తర్వాత సేమ్ అదే ₹1,00,000 బండల్ నేను బయటికి తీసాను అనుకోండి, దాని వాల్యూ 1,00,000 ఉండదండి, 93,000 మాత్రమే ఉంటుంది. అంటే ₹7,000 తగ్గిపోయింది దాని వాల్యూ. ఎందుకు తగ్గిపోయిందంటే అది ఇన్ఫ్లేషన్. అంటే ఈరోజు ₹1,00,000తో నేను ఏదైతే వస్తువు కొనగలుగుతున్నానో, అంటే సేమ్ క్వాలిటీ సేమ్ ప్రోడక్ట్, నెక్స్ట్ ఇయర్ అదే వస్తువు కొనాలి అంటే 1,07,000 పెట్టాల్సి వస్తుందండి. ఈ ₹7,000 ఏదైతుందో అదే ఇన్ఫ్లేషన్ అనమాట. సో మనం ఎప్పుడైతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే డెఫినెట్గా 6 to 7% కంటే అబోవ్ రిటర్న్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్లోనే మనం రిటర్న్స్ వచ్చే దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకు అట్లా చేస్తున్నా అంటే మీకు నెట్ ప్రాఫిట్ ఏదైతుందో 7% తర్వాత వచ్చేదే నెట్ ప్రాఫిట్. సో చాలామందికి ఈ అవేర్నెస్ లేక లాంగ్ టర్మ్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పర్సన్ ఉన్నారండి, అంటే అతను తెలుసుకున్నాక చాలా బాధపడ్డాడండి, ఎంత అమౌంట్ లాస్ అయ్యాను అని చెప్పేసి. అతని కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్ అనమాట అతను. ఓకే. అంటే హీ ఈజ్ ఎర్నింగ్ వెల్ వే బ్యాక్ ఫ్రమ్ 1980s, 1990s నుంచి అతను మంచి డీసెంట్ ఎర్నింగ్లోనే ఉన్నారు. ఆ లెక్చరర్ అప్పటి నుంచి ఎంత అమౌంట్ వస్తే అంత ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. మొత్తం చేసుకుంటూ వెళ్ళాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. అంటే అంటే ఇన్ఫ్లేషన్ ఇదంతా పక్కకు పెట్టేస్తే అతను ఇప్పటి వరకు ఒక 50 lakh కార్పస్ జమ చేసుకున్నాడండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ హ్యూజ్ అమౌంట్. అతను ఇప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసము 50 lakhs పెట్టుకుందాం అనేసి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈజ్ డూయింగ్ వెల్. కానీ ఎప్పుడైతే మనం ఇన్ఫ్లేషన్ కానీ ఈ పర్సంటేజెస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం దీనికే ఆల్టర్నేట్గా మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టింటే ఎంత వస్తుందో డిఫరెన్స్ చూసుకుంటే మోర్ దాన్ 1 year అతను చేసుకోగలిగే ఛాన్సెస్ ఉంటుండే. కానీ ఇప్పుడు అతనికి ఆప్షన్ లేదు. హీఈస్ అంటే 50 years క్రాస్ అయిపోయాడు, 55 years క్రాస్ అయిపోయాడు అతను. ఇప్పుడు అంత కార్పస్ మళ్ళీ అంత ఈక్విటీలోకి మూవ్ చేసి మళ్ళీ దాన్ని మల్టిప్లై చేయడానికి అంత టైం లేదు అతనికి. సో నేనేం చెప్తాను అంటే మీకు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీకు టైం అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఓల్డ్ ఏజ్కి వెళ్తుంటారో 70 years 60 yearsకి వెళ్తుంటారో అప్పుడు ఇంత రిస్క్ తీసుకోలేకపోయే ఛాన్సెస్లో ఉంటారు. మీరు తక్కువ లిమిటెడ్ స్కోప్ ఉంటుంది, అక్కడ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనం ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలి, అట్ ద సేమ్ టైం ఈక్విటీ ఎక్స్పోజర్ వద్దు. ఇది మెయిన్ మైండ్ సెట్ అనమాట. ఆ లెక్చరర్ కూడా అట్లాగనే అడిగారు అనమాట. నేను కంప్లీట్ ఈక్విటీ మార్కెట్స్లో నేను పెట్టదలుచుకోలేదు, కానీ నాకు ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే రిటర్న్స్ సరిపోవట్లేదు. అది అతని మెయిన్ అజెండా. సో నేనేం చెప్పాను అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే అన్ని ఈక్విటీ మార్కెట్స్ కాదు, అన్నీ తీసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టారు. దాంట్లో డెట్ మార్కెట్ ఉంటుంది. డెట్ మార్కెట్లో కూడా చాలా డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇదేంటి అంటే ఈక్విటీ సేవింగ్ స్కీమ్. అంటే ఈక్విటీలో కంప్లీట్గా ఇన్వెస్ట్ చేయకుండా ఓన్లీ 20 to 30% మాత్రమే ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, మిగతా అన్ని డెట్లోనే ఉంటుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా చూసుకుంటే మీకు అట్లీస్ట్ ఒక 2% ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈక్విటీ సేవింగ్ స్కీమ్స్లో. సో దాంట్లో కూడా ఏ ఈక్విటీ సేవింగ్ స్కీమ్స్ అనేది చూస్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎందుకు ఈ ఫండ్ ఈ టైప్ ఆఫ్ ఫండ్ నేను సజెస్ట్ చేస్తున్నాను అంటే
మీరు ఆల్రెడీ ఫిక్స్డ్ డిపాజిట్ చేసేది ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ కంటే ఎక్కువ హోల్డింగ్ పీరియడ్ ఉన్నారనుకోండి, సేమ్ హోల్డింగ్ పీరియడ్ మీరు ఇక్కడ పెట్టుకుంటే డెఫినెట్గా మీకు ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. విత్ డిస్క్లైమర్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, అదైతే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ టు ఈక్విటీ ఫండ్ ఈజ్ వెరీ లిమిటెడ్. అది ఎంత అంటే 20-30% కాబట్టి ఈ 30% విల్ అవుట్ పర్ఫార్మ్ అవర్ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ అనమాట. సో ఇట్లా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వెళ్తే మీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే పెద్ద కార్పస్ ఉంది, మేము ఈక్విటీ మార్కెట్స్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు అనుకుంటే ఈక్విటీ సేవింగ్స్ స్కీమ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకొని గ్రాడ్యువల్గా ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకోవడం ఇట్ విల్ బి ద సజెషబుల్ అనమాట. ఐ థింక్ ముఖ్యంగా 25 ఇయర్స్ నుంచి 35-40 ఇయర్స్ లోపు వాళ్ళకందరికి కూడా ఈ ఎపిసోడ్ చాలా అంకితం ఇవ్వాలని అనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రాంగ్ డెసిషన్ వల్ల చాలా మంది నష్టపోతుంటారు ఈ ఏజ్, ముఖ్యంగా ఈ టైంలో. ఎక్స్పెన్సెస్ పరంగా ఉండొచ్చు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అయి ఉండొచ్చు. అండ్ మీరు చెప్పినట్లు అబ్జర్వ్ చేస్తే ఆయనకి నిజంగా ఆ టైంలో మనం ఇలాంటి ఛానల్స్ ఉండి విజయ్ గారు అప్పుడు కూడా చెప్పుంటే, ఇన్ కేస్ ఆయన సరైన ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈజ్ ఏ కరోడ్పతి. అంటే ఎవరైనా ఒకరు మంచి సజెషన్ చేసే వాళ్ళు, అంటే ఫినాన్స్ రిలేటెడ్ ఎవరైనా సరే, టెక్నికల్గా క్వాలిఫైడ్ కాకపోయినా సరే వాళ్ళకి అట్లీస్ట్ కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, ఒక 5 to 10 ఇయర్స్ ఫినాన్షియల్ మార్కెట్స్ ఎట్లా రన్ అవుతాయని వాళ్ళకి ఒక ఐడియా ఉండి ఎవరైనా మంచి అడ్వైస్ ఇచ్చింటే అతను ఈరోజు 50 lakhs దగ్గర 1.5 CR చేసుకునే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుండే. బట్ డెఫినెట్లీ సార్, ఫండమెంటల్ అండ్ టెక్నికల్గా మీరు మీ ఇలాంటి పర్సన్స్ అయితే ఐ వుడ్ సజెస్ట్ మచ్ మోర్. ఎందుకు అంటే ఆల్ సైడ్స్ నుంచి ఆల్ కార్నర్స్ని మనం క్లోజ్ చేసి ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది, తీసుకునే బెనిఫిట్ అయితే పూర్తిగా తీసుకుంటే బెస్ట్ కదా అనేది. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసి చూసుకుంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో TDSలు ఉంటాయి. సో మీకు లిక్విడిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి, మీరు పార్షల్ విత్డ్రాల్ చేయలేరు. అదే మీరు డెట్ ఫండ్స్లో మీరు పార్షల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు, మీరు ఎంత విత్డ్రా చేస్తే దాని మీదే ట్యాక్స్ పడుతుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ మీరు బ్రేక్ చేశారు అంటే ఎంత బ్రేక్ చేస్తారో, కొంచెం బ్రేక్ చేసినా మొత్తం బ్రేక్ చేసినా మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ అయినట్లే. బ్రేక్ ఒకవేళ మెచ్యూరిటీ కంటే ముందు బ్రేక్ చేస్తే మీకు దాని ఛార్జెస్ కూడా పడతాయి. సో ఇన్ని అడ్వాంటేజెస్ కంటే ఇన్ని డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి మనకు అడ్వాంటేజెస్ కంటే. సో బెటర్ వీ లుక్ ఫర్ ది ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఒకటి ఏదో బాగాలేదు, దాన్ని మనకి ఇబ్బంది పెడుతుంది అని మనం రియలైజ్ కాలేదు. వన్స్ రియలైజ్ అయినాక స్లోలీగా, అంటే మొత్తం అట్ ఏ టైం మొత్తం అంతా ఈక్విటీ మార్కెట్స్కి వచ్చేమని నేను సజెస్ట్ చేయను. గ్రాడ్యువల్గా మీరు చూస్తుండండి, వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూస్తుండండి. బెటర్ మీ టైంని అయితే పోగొట్టుకోకండి. ఇన్వెస్ట్మెంట్స్లో టైం ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. సో టైంని అయితే పోగొట్టుకోకండి. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా సార్ చెప్పిన విధంగా ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రైట్ ఇన్వెస్ట్మెంట్స్ అయినప్పుడు, రైట్ ROI దాని నుంచి మనకు వచ్చినప్పుడు మనం చూసే అమౌంట్ అనేది చాలా బెటర్ ఉంటుందండి. అండ్ హిస్టారికల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎంతెంత రిటర్న్స్ వచ్చినాయి అనేది వాటిపై సార్ ఆల్రెడీ ఎపిసోడ్ చేయడం జరిగింది. అండ్ వాటిపై మరింత డీటెయిల్స్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీరు వితిన్ 10 years 20 years 30 years టైంలో ఎంతెంత లాభాలు సంపాదించవచ్చు అని తెలుసుకోవచ్చు. సో దానికి సంబంధించిన విషయాల కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క సజెషన్ అని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.